హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అపరాధినైతిని నిలిపిదీగత నిద్రోషినైతిని రారాజు మల్లయ్యో రాగాలకు సెలవియో తోడబుట్ట తమ్ముండు తోడబుట్టిన చెల్లెలు ఏనాడు కొడుకులు లేని ప్రేమకు బిడ్డలు లేని ప్రభుకు ఏనాడు దాదుకుంటున్నావు. అంత కొన్ని రోజులు దినములు గడిచిపోతున్నాయి. రాజ్యాన రాజు ఏనాడు చూసినవా, క్షత్రియ మహారాజు మావయ్య రాజ్యం ఏనాడు చూసినవా, కత్తిరి మీద కూర్చొని రాజ్యం వేలుతున్నాడు, దేశం వేలుతున్నాడయ్యా. సుభిక్షమైన దేశము, సుందర నందర ఉద్యానవనములు, నిరగుణాలు వర్షాలు కురుస్తుంది, నేస్తమైన పంటలు అందుతున్నాయి. ఆకలనే వాళ్ళు లేరు, దూపలనే వాళ్ళు లేరు. రాజ్యాన రాజు క్షత్రియ మహారాజు కచ్చిరికాడి నుంచి నా భార్య చేత 5 కమలాల అన్నం తిట్టరా అని ఆ రాజ్యాన రాజు భవనాల పేరుకి ఎట్లా వస్తున్నాడు. పెద్దరాలు ఎట్టో బెరల్లి వస్తున్నాడు. అయ్యా రామ రామ రామో రామ రామ నేను వచ్చిన నాకు మా కలిగిన కడుపు అన్నం పెట్టే అన్నం పెట్టువాని చేసుకున్న భర్త చెప్పిన వాళ్ళ కన్నా తల్లి దేవి ఏమనుకున్నది, నా భర్త క్షత్రియ మహారాజు కచ్చిన కాడికెళ్ళలో ఇళ్ళ పేరుకి వచ్చిన నా భర్తకు అన్నం పెడతానా అని వల్లవారి బియ్యము, సర్వల్ల వంటలు, దొడ్డువారి బియ్యము, దొడ్డుల వంటలు, అప్పుడప్పుడు వేసిన చప్పటప్పాలు, పరుగులు నేతిగారు నెయ్యి పూజలు పెట్టి చేసుకున్న భర్తకు అన్నం పెడతానా అని అగో ఎట్లా అన్నం పెడుతున్నది. అన్నవారి బియ్యమాట ఢిల్లీ కవసరి అన్నవారి బియ్యమాట ఢిల్లీ కవసరి అన్నవారి బియ్యమాట ఇటువారి బియ్యమాట ఢిల్లీ కవసరి బిడ్డల ఢిల్లీ కవసరి ఇటువారి బియ్యమాట ఢిల్లీ కవసరి బిడ్డల ఢిల్లీ కవసరి దొడ్డువారి బియ్యమాట ఢిల్లీ కవసరి దొంతుల వంటలు చేసే ఢిల్లీ కవసరి దొడ్డువారి బియ్యమాట ఢిల్లీ కవసరి దొంతుల వంటలు చేసే ఢిల్లీ కవసరి అన్నాలు ఇట్టబట్టే ఓ దేవుడా, ఎట్టబట్టే ఓ దేవుడా, అన్నాలు ఎట్టబట్టే ఓ దేవుడా, ఎట్టబట్టే ఓ దేవుడా, నాకు భర్తకు అన్నం పెట్టిందో నాదా, నువ్వు ఎంత ఆకలిపోతున్నదో ఆగు. అప్పుడప్పుడు వేసింది సప్పడప్పాలు, కార పలుగు, నెయ్యి కార నెయ్యి మూర ఏనాడు వచ్చిందో ఆగు. అచ్చుకు ఏనాడు ఊసులో కోడి గుట్టలో వచ్చే ఓ దేవుడు, గుట్టలో వచ్చే నారాయణ, అన్నంలో మొగిలాడు అన్నంలో మొగిలాడు అన్నము కలిపినాడు మొదటి ముక్కదీసరా రాఘవో ఆది నారాయణుడా హరికృష్ణ వాసుదేవ, ఆది నారాయణుడా ఆది నారాయణుడా హరికృష్ణ వాసుదేవ, ఆది నారాయణుడా ఆది నారాయణుడా హరికృష్ణ వాసుదేవ, ఆది నారాయణుడా శివనారాయణుడా శ్రీకృష్ణ వాసుదేవ, శివనారాయణుడా శివనారాయణుడా శ్రీకృష్ణ వాసుదేవ, శివనారాయణుడా అందరూ రాదు క్షత్రియ మహారాజు ప్రియ భార్య రాజు భార్యని కళ్ళ చూసిండు. అరే భార్య కళ్ళ చూసే
ప్రాణనాథ ప్రాణేశ్వర అక్క బావ గుడ్డు పెట్టినా తమ్ముడా అక్క బావ గుడ్డు పెట్టినా బాబు గుడ్డు పెట్టిండ్రా ఓ బావ గుడ్డు తినేసంటే కొన్ని ఉన్నగా అంటాడు వారి ఇంటికాడ ఉన్నప్పుడు ఇట్లా లేడు లేదు అక్కడ గుడ్లు ఎక్కేది అక్కడ కోడిగుడ్లు లేవు బావ నువ్వు ఒక్క గుడ్డు తిన్నవా రెండు గుడ్లా ఏ అయ్యో బాంబాయి ఉండడానికి మా అక్క రెండు గుడ్లు అనొచ్చు అమరావతి అమ్మ బాక్సులు బద్దలుగా 6 రూపాయలు వెళ్ళిపోలే పేపర్ ఇరిపోలే ఈ ఊళ్ళని ఆగడు 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 ఆగనన్నా ఆగడేమే అయ్యో తీసుకుతా కోపం అంటే కోపమే మా బావ చెప్పు మీద కూర్చోలే కొడతాను ఇట్టా ఇటయ్యా మనం వచ్చే రోజులు అవుతుంది మనం వచ్చా అయితే మంచిగా బాగా నీ అమ్మరు నీ కాకిని నీ శివాడు నీ బాత్రూమ్ కూర్చో 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 లే అయ్యో మళ్ళీ లేవన్నా కూర్చో లే మళ్ళీ లేవన్నా లే ఏం లేదు ఫోన్ చేసిన రాజా అడుగుతున్నాను ఏం చేయాలి నీకు కోడిగుడ్డు పెట్టింది గుడ్డు పెట్టిన గుడ్డు పెట్టిన నాకు తెలియదు అబ్బాయి మనం వచ్చే రోజులు అవుతుంది మనం వచ్చా అయితే నేను నెల పొద్దు అవుతాను 2 నెలల ఫోటో అవుతుంది ఇక చదువు ఏంటి ఇక చదువు ఏం చదవాలయ్యా మన రాంగ్ ఏం పట్టుకొచ్చినావు ఏం లేదు ఉత్త చేతులతో అత్తి మన రాంగ్ ముళ్ళే ఉండదంటే ఏంది నీ అమ్మ అమరాల దీపం పెట్టి తప్ప దీపం బులచ్చింగ్ గారు మన ఇంటికాడ నువ్వు సోమవారం సోమవారం నువ్వు ఒక్క పొద్దు మంగళవారం బుధవారం బేస్తారం నీ ఒక్క పొద్దు మళ్ళా శుక్రవారం నాడు శనివారం నాడు ఆదివారం నువ్వు ఒక్క పొద్దు ఇన్ని వారాలు అవుతాయి ఈ పోరాళ్ళు ఉన్నారు మా తమ్ముడు మా చెల్లె వాళ్ళు పిల్లి కూరలు లెక్క ఏడుతా బావా నీ దీపాలు ఇంటి వేళగా నీకు నీవు చెల్లె ఏందే చెల్లె చెల్లె నీ దిక్కాల దినాలు కాదు నీ తాడు వచ్చాయి ఎడబడతాను దిక్కాలు మళ్ళా మీ సెల్లెదిగా మా తల్లిదండ్రులు చచ్చిపోగా నా చేతిలో పెట్టి కన్న బిడ్డ లెక్క కన్న కొడుకు లెక్క చదువుకోమని చేతిలో పెట్టిండు అప్పుడు నీ చేతిలో పెట్టాక ఊహంటివి నువ్వు మళ్ళీ గాదేటంటే ఏమన్నట్టే అమ్మ పిల్లలు మనకే మనకు ఉంటే మనలు మా ఉట్టే తట్టు ఉడతారు మనకు మా ఉట్టే తట్టు నీకు సుఖతరం లేదానికి మగతరం లేదు ఉడతారు ఇప్పటికీ 40 ఏళ్ళ పొద్దుగా పెళ్ళాయి ఎన్నడూ ఉడతారు మనకు ఇంకా పక్కింటికి ఏమో దొరికేదానే పిచ్చిన వచ్చినాక కంటారు తీరావు మీరు నేను సుఖరండి మాట్లాడుకోగా గిడుంటే ఆవిడ మా ముచ్చట్లు ఇక మరి నీ ఇళ్ళ నగాల పెట్టుకొని నా ఇళ్ళ నగాల పెట్టుకుంటా మీ ఇంటి పక్క పోతే నా ఇళ్ళ మీరు వండరా మమ్మల్ని ఊరికొక్కడే మళ్ళేటు పరిసన్ గిన్నె మంచం కాడికి అత్తే పిల్లు పట్టిన కోడి నేను చెప్పని చెప్పిస్తామా మరి నువ్వు ఎట్ట చెప్తానో నన్ను బయటికి పోతే పులినే అక్కడనే బయటకు పోతే పులి ఇంటికి వస్తే పిల్లి నలవక పిల్లాట ఎలకని చూసి అసలు తోడు ఈయన పిలి ఆడలే పడలేదా నీ దినాలు గాను తలుపు దగ్గర పెట్టాలా తలుపు దగ్గర పోయా రాముడు దేవుడా ఏ తలసారి గాని నీకు కూడా సోపు నువ్వు కెళ్తానా తలపెట్టే ముచ్చటకు ఏ తలసారి గాని ముందు గారు టీవీ సౌండ్ ఎక్కువ పెట్టి వెళ్ళి పెట్టుకోండి మీరు నేను మళ్ళా నాకు వినవాలి ఇప్పుడు V6 వస్తుంది గాని ఆయన దేవుడి ఇంకా గెద్ద కత్తలేరా ఏంది చెప్పు మనం పోదాం మీ చెల్లద్దు
మీ తమ్ముడద్దు ఎందుకు మనకు ఉంటే మన పిల్లలు మనకు ఉట్టరయ్యా ఇక మనకు ఉట్టరు మనకెందుకు ఉంటారే మనకి ఏడ ఉడతారా ఇక ఉట్టరు ఇక ఎందుకే ఏడ ఉడతారు ఇక అటు ఇటు ఇక పెంచి ఎందుకురా పిక్కలు తట్టుండే లంచం ఉండాలి పిక్కలు తట్టున్న సంగతి నాకెంటావు నాకు మొన్న వీక్ వచ్చింది నార్వీక నిజమే మొన్న వారికి నార్వీక నా పెన్ను అయితే నా పెన్ను నార్వీక పోతే నువ్వు పిక్కలు కూతావు పాయింట్ కొనితే పాయింట్ అంటే పాయింట్ కొనితే బాగుండదు నేను తొట్టుంటిని నా పెన్ను బక్కగుంది నా పాయింట్ వేసుకుంటే కింద పడితే పొలం జారిపోతుంది అందుకనే పొలం వేసుకొచ్చుకోవాలి దానికి కొనిస్తారే నన్ను మన పిల్లలు మనకైతే కానీ లేదు మన రాజ్యం మనం పోదామంటాం లేదు వద్దయ్యా వద్దయ్యా గారి ఉండా నీ మీద మన్ను అయ్యలే నీ మీద నువ్వు అయ్యలే వద్దునాదా వద్దునాదా నా చెల్లి అవుతుంది నాదా నా తమ్ముడు చిన్న తల్లిదండ్రి ప్రాణంగా నీ చేతులు పెట్టిండు నాదా నా చేతులు పెట్టిండు నాదా మా చెల్లెమే నాడు కొడుకు లేని ప్రేమకు బిడ్డ లేని ప్రేమకు తమ్ముడిని దాడుకుంటున్నావు వద్దు వద్దు అని అంటున్నావు ఆడదాని మాట తత్తుండారే మగోడి మాట ఎత్తుండారే ఆడి తత్తుకుంటే బయట ఎత్తది బయట పట్టమే ఎత్తది తిమ్మిరి బొమ్మరి ఎత్తది బొమ్మరి తిమ్మిరి ఎత్తది ఆడది ఆయన లక్కని ఎత్తది ఎండిన బంగారాన్ని ఎత్తది 5 నిమిషాలలో ఆయుష్ పోసేది ఆడదే 5 నిమిషాలలో ప్రాణం తీపిచ్చేది ఆడదే సముద్రం లోతు తెలవది ఆడదాని మరువు తెలవది రక్కనేనాడు చూసినవా రక్కనేసినాడు పొక్కనేరువాలే పొక్కనేసినాడు రక్కనేరువాలే రక్క పొక్క నేరువని ఆడిదాని బతుకు కొక్క రక్కల పాలం అని అంటారు ఆడిదానికి ఇగరవన్న ఉండాలి లేకపోతే ఈ పన్న గట్టి ఉండాలి అన్న పిల్లలు మన పిల్లలు అయితేరా నీ అయ్యగన్న పిల్లలు మన పిల్లలు అయితేరా మనం కనాలే పెంచాలి కనున్నాం పెద్దలున్నాం వాళ్ళ పిల్లగల్లో ఆడుకొని ఎన్ని రోజులు సంసారం చేస్తామని నాదా నన్ను కొట్టం కాదా నన్ను ఇట్టం కాదా నవ్వుతారా గప్పుడు నవాతరే అమ్మా తల్లికి జాలి కూడా అంటున్నా కాలెత్తి తన్నుతున్నావు నన్ను చెయ్యెత్తి కొడుతున్నవే నాదా ప్రాణేశ్వర అయ్యో నన్ను కొట్ట నాయమేరా ఓ నాదా నన్ను కొట్ట నాయమేరా నన్ను కొట్ట నాయమేరా ఓ నాదా నన్ను కొట్ట నాయమేరా ఓ నాదా నన్ను తిట్ట తలవేరా ఓ నాదా నన్ను కొట్ట నాయమేరా ఓ నాదా నేను గంట బాధవయ్యా ఓ నాదా నేను గంట బాధవయ్యా
నా చేతి లోపల పెట్టి నీ చేతి లోపల పెట్టి ఓ అల్లుడా క్షత్రియ రాజా నా కల్లుని కాదయ్యా నా కొడుకు నువ్వే అనుకుంటా నా కొడుకుని తీసి నీ చేతి లోపల పెడుతున్నానా అని మా తల్లి చచ్చిపోవంగా మా తండ్రి చచ్చిపోవంగా నీ చేతి లోపల నా చేతి లోపల పిల్లలు పెట్టిండే అయ్యా తల్లి లేని పిల్లలయ్యా ఓ రావా తల్లి లేని పిల్లలయ్యా తండ్రి లేని పిల్లలయ్యా ఓ నాదా తండ్రి లేని పిల్లలయ్యా ఓ నాదా తల్లి లేని పిల్లలు తండ్రి లేని పిల్లలు వాళ్ళు అయ్యిండ్రు నాదా నేను తల్లిని సాదుకుంటా నువ్వు తండ్రి వై సాదుకుంటా రాని లోపల వెళ్తే ఇవాళ పిల్లలు కాదా అని మన ఇంటికి మనం వెళ్ళిపోదామంటున్నా వద్దన్న మాట రాదా ఓ నాదా వద్దన్న మాట రాదా ఓ నాదా నోటిగట్ట వచ్చినాయి ఓ నాదా నోటిగట్ట వచ్చినాయి ఓ నాదా మన కొడుకు చిన్నవాడు మన యొక్క చెల్లె చిన్నది ఉన్నది నాదా ఈ రావన్న పేరు నా ఇజ్జత్ తీద్దాం అనుకుంటున్నావా నా మానం తీద్దాం అనుకుంటున్నావా నేను ఎందుకే అమ్మ ఇంత విల్లాకులు తెచ్చుకుని వేసుకోదత్తలే విల్లాకులతో పక్కమే మీ విల్లే నా బాయి ఉందా మీ అందరాకం దురుకుని మీ మీద నేను దొరుకుతాను ఎందుకు బాయి లోతెత్తుందా దూడద్దా నువ్వు ముందుగా దునియా మేము దుంపుతాం మీ విల్ల బాయిలు మాకు వెళ్తాయా మా విల్ల బాయి అయితే ముందు 20 దొరుకు రానపల్ల బాయ్ అయ్యాడుగా మా కొడుకు చిన్నవాడు నా చెల్లె చిన్నది ఉన్నది వాళ్ళని చేత పట్టుకొని మనం దాటుకున్నాం నాదా వాళ్ళని కాదని మంది పిల్లలు మనకి అయితారానే అయితారా కాకుండా కానీ మా తల్లి లేకపోయా మా తండ్రి లేకపోయా నాదా వాళ్ళని ఎవరు చదువుకుంటారు నాదా నీ తండ్రి రాదు కూడా అన్ని నేను వచ్చి తుచ్చ వచ్చిన సార్ మంచి మాట మనం ఉన్న చెడ్డ మాటకు నీ శరణం ఇస్తా అరే సూపరా నా మోసిడికే అప్పుడు మీ అర్థంలో రచ్చిపోగా నీ మరదలను నీ బామ్మలను చేతులు పెట్టిరు సాగుకున్నా సంపుకున్నా నీదే పేరయ్యా వాళ్ళని తీసుకోపోయి సాగి పెద్దగా అయిపోయి పేరు అయ్యో ఇట్లా గిదేరా నీ ఊపిడే గిదిరా ఇట్లా అరే నాకు ఇట్లా నాకైపోయి మంది పిల్లలు నాకైతారా మన కడుపులో వచ్చినాడు మనం వచ్చినా తిచ్చినా ఏం కాదు కానీ మనం దాదుకున్న వాళ్ళని ఒక పేరు తెచ్చినాం అనుకో పాపం వాళ్ళ బావట వాళ్ళ తల్లిదండ్రులు చచ్చిపోయినా గాని వాళ్ళ బావలు ఆయన దేవుడు అంటారు అట్లాంటి వాళ్ళు మా రాజు అందరూ చేరదీస్తాడు నువ్వు కూడా కాశీలు మారుతాను మీరు ఇద్దరు ఒకటైనా నేను చేద్దాం అనుకుంటారు అయ్యో నాదా నాదా అరే అయ్యా ఇట్లా వాడు కొంచెం పోడు ఉన్నట్టున్నాడు తెలిసినప్పుడు ఏందయ్యా శర్ర సాపెట్టాడన్నా నాకింద నా పెన్ను కలిసిపోయి మన ఒక్కరికి భయపడ అయితే అయితే ఏమైందయ్యా అయితే అరే మీ చెల్లు మీ తమ్ముడు తీసుకుపోతానా మనం ఎంబడి తీసుకుపోయి మనం సాదుకుందాం నాదా సాదుకుందామా సాదుకుంటే పుణ్యం చంపుకుంటే పాపం అని మా తల్లిదండ్రి మన చేతి లోపల పెట్టిండ్రు నాదా చదువు ముళ్ళేదారు మరి ముళ్ళ కూడా అదే మరిగా చెప్పు రాజ్యం వేరుకో దేశం వరకు అని చెప్పి మనం పోదాం ముళ్ళ కూడా వరకు నీ చెల్లెలు తీసుకొని నీ తమ్ముడు తీసుకొని రాపో పోదాం పోదాం పోదామన్న వాళ్ళు ఏనాడు అరుణవాదిదేవి ఇంటికి పెద్దది ఏమనుకున్నది మరి నేను మా యొక్క పట్టణం ఈశ్వర నగరం నేను వెళ్ళిపోతున్నా
ఈ యొక్క రాజ్యం లోపల రాజ్యం వేల రాజు లేకపోయే దేశం వేల దొర లేకపోయే నా యొక్క ఇంటి లోపల కానీ సుంకర మళ్ళీ ఎన్ని రోజులు బట్టి మా యొక్క తండ్రి కింద సుంకరతనం చేసిండు దస్తవేలు తీసి సుంకర మల్లయ్య చేతి లోపల పెట్టి ఈ రాజ్యం ఏలుకో ఈ దేశం ఏలుకో మా యొక్క తమ్ముడు పెరిగి పెద్దోడయ్యరాక ఈ రాజ్యం దేశం ఏలుకోమ్మా అని సుంకర మల్లయ్య చేతి లోపల దస్తవేదులు తీసింది పెద్దది హరిణవాది దేవి ఏనాడు నా యొక్క తమ్ముడు పెద్దోడయ్యాక రాజ్యం దేశం ఏలుకోమ్మా అని దస్తవేదులు తీసింది సుంకరి మల్లయ్య చేతి లోపల పెట్టింది మరి ఇప్పుడే ఈ గడి లోపల నా యొక్క పట్నం ఈశ్వర నగరం నేను వెళ్ళిపోతాను అని చేసుకున్న భర్త బేడికి వచ్చింది ఓ నాద ప్రాణేశ్వర నా యొక్క చెల్లెను తోలుకొని పోదాం నా యొక్క తమ్ముడు తీసుకొని పోదామా అని చెల్లెని ఎంబడి పెట్టుకొని కన్నవాతిని ఎంబడి పెట్టుకొని తమ్ముడు రక్తశీల మహారాజుని ఎంబడి పెట్టుకొని చూసిన వంటి ఐశ్వర్యంగా పోతావా అని ఒక్క పట్ట విడిచిపెట్టి ఆ గంట వాళ్ళేమో బయలుదేరినా మా అక్క ఏంటి బావా మీ అక్క నెత్తిలో బరువు పెడితేనే వెనకబడి వస్తుంది లేకపోతే పిచ్చి పిచ్చి చేస్తుంది లేకపోతే దాని మతి ఇక్కడ ఉండదే దాన్ని ఏమైతే పాత లంగలు మా అబ్బాయి నువ్వు పాత లంగలు చెప్పులేందుకు లంజముండరు గుడ్ల మీద వేసుకొని కోరున్నట్టున్నది పాత లంగలు చెప్పులేం చేసుకుంటావే నువ్వు ఎప్పుడన్నా కచ్చిరికాడికి లేనప్పుడు వేసుకోపోదు మీరు అర్థం నేను కచ్చింది నీ అమ్మ అత్త చెప్పులు అత్త బట్టలు తరగలిపోయాడు పండుగ కూడా బాగా బయటికి లేదండి ఇక్కడ ఎత్తుకుంటే తప్పడుతున్నారు తోడ బిడ్డ చెల్లరు అన్నాడు కన్న బిడ్డను పట్టుకోరి అన్నాడు చూసిన బిడ్డ